సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని ఐలాపూర్లో బీఆర్ఎస్ నాయకుడు మణిక్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమీన్పూర్ ప్రాంతంలో ఫ్లెక్సీలు చించే సంస్కృతి వెంటనే మానుకోవాలని తీవ్రంగా హెచ్చరించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చాలు, కొందరు కావాలనే పని కట్టుకుని వాటిని చింపేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. తమ సహనాన్ని పరీక్షించడం సరికాదని స్పష్టం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే తాము కూడా ఫ్లెక్సీలు చించడం ప్రారంభిస్తే ప్రత్యర్థుల ఫ్లెక్సీలు ఒకటైనా మిగలవని హెచ్చరించారు. రాజకీయంగా ఎదగాలనుకునేవారు ఫ్లెక్సీలు చించడంలో కాకుండా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా నిరూపించుకోవాలని మణిక్ యాదవ్ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. పడంచేరు నియోజకవర్గంలోని అమీన్పూర్లో గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫ్లెక్సీలు మరి అదే పని కట్టుకొని చించుతూ ఉన్నారు. మరి మీరు ఫ్లెక్సీలు చించినంత మాత్రాన మరి ప్రజల్లో కేసీఆర్ గారి పైన ప్రేమని కానీ బీఆర్ఎస్ పార్టీ పైన అభిమానాన్ని కానీ మరి మీరు చించలేదని తెలియజేస్తా ఉన్నా. మరి మీరు అక్రమంగా సంపాదించిన డబ్బులు చాలా ఉన్నాయి కదా, ఆ డబ్బుల్ని తీసుకొని మరి టికెట్లు కొనుక్కొని మరి పోటీ చేసి ప్రజాక్షేత్రం తేల్చుకోవచ్చు కదా. ఎందుకు మీరు ఇంత ఇంత ఉలికి పడుతూ ఉన్నారు? నిజంగా మీకు ఎలాంటి సిగ్గు శరం ఉన్నా ఇట్లాంటి ఫ్లెక్సీలు చింపే తుచ్చ రాజకీయాన్ని మానుకోవాలని తెలియజేస్తా ఉన్నా. మీరు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాల బాధలు పెట్టినా వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తాం తెలియజేస్తా ఉన్నా. మరి గతంలో కూడా మరి వరంగల్ సభకి వెళ్తుంటే మరి అక్కడ జెండా ఎగరేయకుండా అక్కడ కూడా అడ్డుపడ్డారు. మరి మీటింగ్లకు వెళ్లకుండా కార్యకర్తలకు ఫోన్ చేసి భయపెట్టించారు. మరి ఎంత మీరు భయపెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా మరి బీఆర్ఎస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తలు కానీ, జెండా మోసిన నాయకుల్ని కానీ, మరి హరీష్ అన్న కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ కాపాడుకుంటుందని తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ విష సంస్కృతిని మానుకోవాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.